ఇక ఏపీలో పోలింగ్ జరిగిన తీరును సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఎన్నికలపై ఈసీ చిత్తశుద్ధి లేకుండా నిర్వహించిందన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఓటింగ్ ప్రారంభించడం దారుణమని తెలిపారు. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, అసలు వీవీప్యాట్ల రిపేర్ కోసం సిబ్బందిని ఎవరు ఆదేశాలతో నియమించారని అన్నారు. ట్యాంపరింగ్ చేస్తే ఎవరు బాధ్యులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, మీ సీఈఓ ఓటీలేకపోయాడు. వాట్ డూ యూ సే ఫర్ దిస్? ఈజ్ ద ఎలక్షన్? ఈజ్ ఇట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్? మీ సీఈఓ ఓటీ లేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇష్టానుసారంగా ఒక ప్రొసీజర్ లేకుండా ఒకతను వస్తాడు, రిపేర్ అంటాడు. ఎవడొస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడా, మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ని? ఏం చేయబోతున్నాడు? ఎవరు వీళ్ళందరూ? వాట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ నాట్ మ్యానిపులేషన్? ఈ రిపేర్ చేసే వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? మీరు అపాయింట్ చేశారా? మీరు అపాయింట్ చేస్తే స్వయం ప్రతిపత్తి ఉందా మీకు ఎలక్షన్ కమిషన్కి? మరోవైపు ఏపీ ఎన్నికలపై మోడీ, కేసీఆర్, జగన్ కలిసి వ్యూహాలు రచించారని చంద్రబాబు ఆరోపించారు. ఓ నేరస్తుడిని గెలిపించేందుకు వారు అనేక కుట్రలు చేశారని వాపోయారు. ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారన్నారు. ఎంత హింసాత్మకం చేయాలో అంతా చేశారని చెప్పారు. కావాలనే ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. మేము చెప్పిందేమీ పట్టించుకోకుండా ఈసీ సీనియర్ అధికారుల్ని మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలు వ్యక్తులు, శక్తులు కాదు, పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిడెడ్ బై నరేంద్ర మోడీ, ఇంకో పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పోటీ చేసిన వ్యక్తి ఒక నేర చరిత్ర, కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాది. ఇలాంటి వారితో పోరాడవలసిన అవసరం వచ్చింది. అదే మాదిరిగా వీళ్ళు సర్వశక్తులు కాకుండా వాళ్ళకుండే అధికారాలన్నీ చరిత్రలో మనం ఏవైతే చూసామో, లేకపోతే పురాణాల్లో ఏవైతే చదివామో దానికంటే నీచాతి నీచంగా అన్నీ ఉపయోగించారు. ఒకటి రెండు కాదు, అన్నీ ఉపయోగించారు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, ఎట్టే పరిస్థితిలో 5 సంవత్సరాల ఒక చిన్న బిడ్డ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అణగదొక్కాలి. వాళ్ళకు నన్ను అణగదొక్కితే రాష్ట్రాన్ని అణగదొక్కచ్చనే ఉద్దేశంతో ఎన్ని విధాల నాకు సహకరించేవాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తులు కానీ అందరి మీద అన్ని విధాల సర్వశక్తులు పడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ, తెలంగాణ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదే వారి రాష్ట్రంలో ఉండే రౌడీలందరూ కొత్తగా రౌడీలను కూడా తయారు చేసుకొచ్చారు. అందరినీ పడ్డారు. అయితే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క ఇల్లు పట్టుదలతో ముందుకు వచ్చారు. హౌ కెన్ వి రీడ్ ఆల్ దీస్ థింగ్స్? ఇది ఏమాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం అయినా కమిట్మెంట్ ఉందా ఈ దేశం పట్ల? మీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల మీకు కమిట్మెంట్ ఉందా? మీ విచ్చరబెడతనానికి హద్దులు లేవా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? ఓటర్ అంటే మీకు లెక్కలేదా? ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. నేను వెరీ క్లియర్. కడాని ఎవరినంటే మీరు వేసారు చీఫ్ సెక్రటరీని? కో అక్యూజ్డ్ మీరు జగన్మోహన్ రెడ్డి. పునీతాన్ని మార్చి కో అక్యూజ్ తీసుకొస్తారా మీరు? కెన్ దే ఆన్సర్ మీ? నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఇవన్నీ ఒక్కోసారి నిన్న సాయంత్రం ఆయన పోతారు అక్కడికి, డీజీ దగ్గరికి. వాట్ ఆర్ యూ డూయింగ్? 5 గంటలకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దది ఉంటే ఈయన అక్కడికి పోతాడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతోంది రాష్ట్రంలో?
ప్రజాస్వామ్యం అంటే లెక్కలేతనం వచ్చి మీ ఇష్ట ప్రకారం అందరూ